కాదు కానీ సినిమాలో వెయిట్ ఉన్న సీన్స్ కి ఫైట్ మాస్టర్స్ వీళ్ళు. సీన్ చాలా సీరియస్ అయినా ఫైట్ మాస్టర్ కాంబినేషన్ మాత్రం చాలా కామెడీ అంట. పదండి తొందరగా షూటింగ్ కి వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఇదో ఈ తాళం చెవి ఆయన చేతిలో పెట్టండి. అరే నాకెంత పొగుడుతూ పాటేశారంటే మీ స్కిట్ ఎంత దీనస్థితిలో ఉంది ఇప్పుడు అర్థమైందిరా. నిన్ను పెట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది ఎంత దీనస్థితిలో ఉన్నారు. మేడం డైరెక్టర్ ని ఓ మంచి సినిమా తీద్దాం అనుకున్నా. ఈయన మా హీరో మిస్టర్ బొబ్బర్ లంక ఫ్రమ్ శ్రీలంక. ఏదో నీకు ఫ్యూచర్ బాగుంది అనుకున్నా గానీ డౌట్ కొడుతుంది. అయినా నాకు డౌట్ సార్, శ్రీలంకలో ఎవడైనా బొబ్బర్ లంక ఎక్స్పెక్ట్ చేస్తాడా? అసలు ఎలాంటి ఎంట్రీ ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశాడా? మా కర్మ ఏం చేద్దాం. సీన్ ఏంటంటే సార్, మన హీరో అమలాపురంలో అక్కర్లేని పనులన్నీ చేస్తుంటాడు. హీరోయిన్ వచ్చేసి ఉంగాపురంలో ఉత్తుత్తు పనులన్నీ చేస్తుంటది. ఉంగాపురం అది ఎక్కడ? ఆ అంటే అమలాపురం, ఊ అంటే ఉంగాపురం, ఆ పాటలో ఉంటది. ఇలాంటి ఉంగాపురం లాజిక్లు చెప్తే ఆడియన్స్ మనల్ని ఉంగాపురం దాకా కొడతారు. సీన్ ఏంటంటే సార్, ఓపెన్ చేస్తే హీరో పరిగెడతా ఉంటాడు, వెనకాల విలన్లు చేసి చేస్తా ఉంటారు. హీరో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెట్టి కేరళ, బెంగళూరు, కర్ణాటక, గోవా ఇవన్నీ దాటి వైజాగ్ లో దొరికేస్తాడు సార్. ఆయనకి నచ్చని ఒకే పదం వైజాగ్. మనది ఒక మంచి యాక్షన్ డ్రామా ఫిల్మ్ సార్. యాక్షన్ పిచ్చి ఉంటది మన దాంట్లో. అంత యాక్టింగ్ ఉందన్నప్పుడు నన్ను ఎందుకు పెట్టుకున్నాను? ఫైటర్స్ ఎవరైనా ఉన్నారా? అద్దరిపోయి ఫైట్ మాస్టర్స్ పెట్టాను సార్. ప్రభాకర్, సుధాకర్. ఆలేం సార్ అలా పారిపోతున్నారు? ఆయన స్కిట్ అనుకుని ఈయన పారిపోయాడు, ఈయన స్కిట్ అనుకుని ఆయన పారిపోయాడు. సార్ రండి సార్, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ప్రభాకర్, సుధాకర్ మన ఫైట్ మాస్టర్ సార్. ఈయన మన హీరో. అదేంటండి ఈయన అసలు ఇలా చూస్తుంటే ఇతను హీరో అంటున్నాడు. దూకగలడా, పరిగెట్టగలడా, ఒంగోగలడా, అన్ని చేసే ఇక్కడికి వచ్చాడు సార్. ఏంటి సార్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? యూట్యూబ్ చూడలేదా సార్? నాకు డౌట్ సార్, మీ ఇద్దరిని చూసినప్పుడు ఎప్పుడు అడగాలనిపిస్తుంది, ఇద్దరు ఒకే ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? విడివిడిగా ఏం చేసుకోవచ్చు. ఏదైనా కలిసి చేయాలి అంటే కలిసి చేయడంలో ఉండే మజా, ఆ కలయిక అనేది ఒకటి ఉంటుంది చూసావా. అన్ని సార్లు కలిసి అని చెప్పుకోకండి. అసలు వాళ్ళు మార్పు కోసం ట్రై చేస్తున్నారు. రెండు టీంలు కలిపారు అనుకోండి, లాక్కోలేక పీక్కోలేక వస్తాం. సార్ మీ ఇద్దరు కొట్టుకోవద్దు. సీన్ ఏంటో చెప్తాను. నాకు మంచి ఫైట్ సీన్ కంపోజ్ చేయాలి. సీన్ ఏంటంటే హీరో జాగింగ్ చేస్తూ పార్క్ లో ఉన్నప్పుడు పక్క నుంచి ఒకడు అలా వచ్చి ఫోన్ తీసి, తమ్ముంటే వైజాగ్ రాలా. ఆ మాటకి హీరో కోపం వచ్చింది. కోపం రాగానే ఇగో హర్ట్ అయ్యి పిడికిల బిగిస్తే పైన ఉరుములు, కింద మెరుపులు, పక్క నుంచి గాలి అన్ని వీస్తూనే ఉంటాయి. అన్ని రాలేదు సార్ ఆ రోజు. ఇది సినిమాలో సార్. ఇక్కడ నాకు మంచి ఫైట్ సీన్ కావాలి సార్. మాస్టర్ ఇప్పుడు గిబా ఇవన్నీ కుదరవు మాస్టర్. నేను చెప్పేది మనం చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏం మాట్లాడుతున్నాను? జంటి మనసులో ఏదో ఉంది. లేదు మాస్టర్, నేను చెప్పేది విను. ప్రభాకర్ నేను ఫైట్ అప్పో. నాకు ఇదే కావాలి, ఇదే పెట్టండి. ఇదే కావాలి. టీం రండి, మా కెమెరామెన్ రండి, ఒకసారి ముందు రండి. అందరూ డిస్కస్ చేసుకుంటున్నాం అండి. మనం చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. దీన్ని బట్టి ఏమర్థమైంది? వచ్చామా, తీసుకున్నావా, వెళ్ళాం. దమ్ముంటే వైజాగ్ రా, చూసుకుందాం అక్కడ. రే చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఉండక నీకు వైజాగ్ నేను రానని తెలిసి. సార్ ఫైట్ బాగా అయిపోయింది, రిలాక్స్ అవుతాను సార్. బెడ్ మీద పడుకోవచ్చా? బెడ్ కనబడితే వెళ్ళి పడుకోపోవడం కాదు సార్. ఈయన ఎప్పుడు అంతండి, బెడ్డ కనబడితే ఓ పట్టు పట్టాలనుకుంటాడు, ఈ లోపు పట్టుబడిపోతుంటాడు. సార్ నెక్స్ట్ డాన్స్ కంపోజింగ్ ఉంది, మీరు అందులో కూడా వచ్చి ఫైట్ కంపోజ్ చేయాలి. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫైట్ లో తీయండి, డాన్స్ లో తీయండి. డాన్స్ వచ్చి ఫైట్ చేయమంటే ఎలా కుదురుతుంది? నాది యాక్షన్ మూవీ సార్, నాకు ప్రతి సీన్ లో ఫైట్ కావాలి. ఫైట్ సీన్ నువ్వు ఆగా. ఫైట్ ఫైట్ చేస్తాం, డాన్స్ చేస్తాం.
ప్రభాకర్ మన మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట మనం వినాలి. వచ్చామా, తీసుకున్నావా, వెళ్ళిపోయామా. ఇప్పుడు ఏంటి హీరోయిన్ హీరోయిన్ ఫీలు? ఈవిడేంటి ఇలా ఉంది? హీరోయిన్ పేరు ఏం పేరు? ఈవిడ బొంబాయి హీరోయిన్ అండి, మిస్ కాటుక. కాటుక, అదేం పేరండి? ఆవిడ కాజలని పెట్టుకుంటే చూస్తారు కానీ ఈవిడ కాటుక అంటే చూడరా? పెట్టుకోవచ్చు కానీ ముఖం అంతా పులుముకోకూడదు కదా ఇలా కాటుక. ఓ ఇనునే హీరో మే కాయదేకా ఆయన తెలియదు అంటారేంటండి? ఆయన పేరు ఫోటో అన్ని పేపర్లో వచ్చాయి ఒకప్పుడు. వైజాగ్ మైసూర్ పాక్ డాన్స్ వచ్చా నీకు? మీకు ఫైట్స్ వచ్చా? కాదు ప్రభాకర్, ఇప్పుడు డాన్స్ లో మనం ఫైట్ ఎలా పెడతామని నేను అడుగుతున్నాను. డాన్స్ చేసిన ఫైట్ లాగే ఉంటది. సాంగ్ ఏంటి డోలే డోలే జర ఇట్లా ముందుకి. ఇప్పుడు నీ ముందు ఒకడు ఉన్నాడు, వాడిని ఎలా కొడతావు? ఇలా అంతే. దాని ముందు కిందకి పైకి కిందకేను అయితే సినిమా అయితే అయిపోయింది హ్యాపీగా. నాకు లాస్ట్ లో రోలింగ్ టైటిల్స్ ఉంటాయి కదా సార్, అక్కడ అక్కడ fight ఫైట్ కంపోజ్ ఏ, మళ్ళీ ఇక్కడ ఫైట్ అంటావు? రోలింగ్ టైటిల్స్ వచ్చినప్పుడు ఫైట్ ఏంటండి? నాకు యాక్షన్ సినిమా సార్, నా రోలింగ్ టైటిల్స్ నాకు ఫైట్ ఉండాలి. ఏంటి ప్రభాకర్ మాట్లాడమేంటి? టైటిల్స్ అవుతుంటే మళ్ళీ ఫైట్ ఎలా పెడతావు? జనాలు వెళ్ళిపోతుంటారు అప్పుడు. మన మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాటే మనం వినాలి. వచ్చామా, తీసుకున్నావా, వెళ్ళిపోయామా. మన నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ బీచ్ రోడ్ లో మీరు పరిగెడతా ఉంటే మీ వెనకాల నలుగురు అలా పరిగెడుతూ ఓకే నాకు అర్థమైంది. ఇది ఎక్కడమ్మా ఊరు? వైజాగ్ సార్. అక్కడికన్నా బాగా కవర్ చేసావు కదా. ఎస్ సార్. కమ్ మీరు ఎక్కడ ఎక్కడ ఎక్కడంటే నవ్వుతాడేంటి? డైలాగ్ చెప్పలేదా? చెప్పేవండి, చెప్తే మాత్రం చెప్తాడేంటి ఆయన? ఇనునే వైజాగ్ మే దేకా. అందరు వైజాగ్ దేకా, అందరు ఇక్కడ స్టిక్కులు నైదేక వైజాగ్ అని చెప్పి అందరూ నన్ను హైజాక్ చేస్తారా? వైజాగ్ అంటే చక్కగా బ్యూటిఫుల్ గా ఒకటి గుర్తురాక మొత్తం పరదేశీ అయిపోయాడు. ఏంటి రోజా గారు? స్టార్టింగ్ నుంచి పరదేశి, నువ్వు ఎంటర్ అయినప్పటి నుంచి నువ్వు ఫనీ కాంబినేషన్. నేనైతే నవ్వుతూనే ఉన్నాను, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ వీళ్ళిద్దరు ఎంట్రీ అయితే అసలు ఆ కాస్ట్యూమ్స్, ఆ హైట్, ఆ ఎంట్రీ, ఆ డాన్స్ మూమెంట్ లో అసలు అద్దరిపోయాయి. కానీ ఇంత మనం ఎందుకు కామెంట్లు చెప్పాలి? మనం కూడా వచ్చామా, చూసామా, నవ్వు రాకపోయినా నవ్వామా, వెళ్ళిపోయామని ఉండాలి. కానీ ఎందుకు కామెంట్లు పాయింట్లు ఇవ్వాలి? బాగా ఎంజాయ్ చేశాను, చాలా హిలేరియస్ గా ఉంది. వెరీ నైస్. రాఘవ్ గారు ఫెంటాస్టిక్, మంచి కాన్సెప్ట్. అసలు చట్టి గారిని తీసుకురావటం, పరదేశం తీసుకురావటం, వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. సుధాకర్, ప్రభాకర్ చాలా బాగుంది కాన్సెప్ట్. అందరూ బాగా చేశారు, పని అందరు చాలా బాగుంది. థ్యాంక్ యూ.